ఇక్కడ చూడొచ్చు నరేంద్రుడి జైత్ర యాత్ర నేడు ప్రధాని నరేంద్ర మోడీ 75వ జన్మదినం. చాయ్ వాలా నుంచి ప్రధాని స్థాయికి ఎదిగిన నేత. గుజరాత్ సీఎంగా 13, దేశ ప్రధానిగా 11 ఏళ్లు. 40 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో ప్రశంసలు, విమర్శలు. మోదీకి జన్మదినం శుభాకాంక్షలు తెలిపిన ట్రంప్. ఇద్దరు దోస్తులు కాబట్టి ఆయన చెప్తారు. ఫస్ట్ ఈ లవర్స్ ఉంటారు కదా, లవర్స్ కి ఫస్ట్ ఈ అమ్మాయికి లేదా అమ్మాయి బర్త్డే అయితే అమ్మాయి ఎవరు విజ్ చేయాలనుకుంటుంది, ఆ అబ్బాయి ఫస్ట్ విజ్ చేయాలనుకుంటుంది. అమ్మొచ్చి నానొచ్చి చెప్పినా పట్టించుకోదు, ఆ అబ్బాయి ఫస్ట్ కాల్ రావాలి, అట్లా ఉంటుంది. ఇగో ఇక్కడ కూడా నరేంద్ర మోడీ బర్త్డేకి ఫస్ట్ కాల్ ట్రంప్దే రావాలని కోరుకున్నట్టుండు. మన దేశ ప్రజలు, మన దేశ కేంద్ర మంత్రులు, లేకపోతే మన దేశంలో ఉన్నటువంటి వివిధ బ్యూరోక్రాట్స్ చెప్తే లే ఎవరు చెప్పకూరు, ఇప్పుడే ఎవరు చెప్పాలి, నా లవర్ ట్రంప్ చెప్పాలి ఫస్ట్. గట్లుంది ముచ్చట. ఒకసారి చదువుదాం. నేడు ప్రధాని నరేంద్ర మోడీ 75వ జన్మదినం. ఈరోజు దేశ ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు నరేంద్ర మోడీ గారి 75వ జన్మదినం. మరి ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ చీఫ్ ఎవరైతే ఉన్నారో మోహన్ భగవత్, ఆయన కీలక వ్యాఖ్యలు చేసిండు. ఆ వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నాడా, వెనుకకు తీసుకుండా దేశ జనాలకు చెప్పాల్సిన అవసరం ఉంది. మన భారత ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మీదనే ఉంది. ఈ ఛాయ్ వాలా ఏంది నాకు అర్థం కాలే. ఛాయ్ ఎక్కడ అమ్మిండు, ఏ హోటల్లో అమ్మిండు, ఇదంతా ఫేకే అనేటువంటిది సోషల్ మీడియాలో వస్తుంది. ఈ ఛాయ్ ఫేకే కాదు, ఆయన ఏం చేసినా ఫేకే. ఆయన డిగ్రీ 3 యూనివర్సిటీల్లో డిగ్రీ చేసినా అని చెప్పిండు. అంటే అమిత్ షా ఒక మాట మాట్లాడిండు ఆ డిగ్రీ మీద, ఇంకొకరు ఒక మాట, ఇంకొకరు ఒక మాట. ఆ డిగ్రీ ఎక్కడ చేసిండు, ఆయన క్లాస్మేట్లు ఎవరు, ఏ సంవత్సరంలో డిగ్రీ చేసిండు, ఏ యూనివర్సిటీలో డిగ్రీ చేసిండు. డిగ్రీ చేస్తున్నప్పుడు ఆయనతో చదువుకున్న దోస్తులు ఎవరైనా ఉంటారు కదా క్లాస్మేట్స్ లేని ఏకైక జీవి, ఏకైక మానవుడు మన భారతదేశంలో కాదు ప్రపంచంలోనే కావచ్చు నాకు తెలిసి నరేంద్ర మోడీ గారు ఒకడే. ఆయనకు ఒకరికే డిగ్రీ పెట్టి ఆయన కోసం సపరేట్గా కాలేజీ పెట్టి ఏమన్నా చెప్పిరా, అది కూడా తేడతెల్లం కావాల్సిన అవసరం ఉంది కదా. క్లాస్మేట్లు లేకుండా ఎవరన్నా చదువుతారా? గర్వంగా చెప్పుకుంటాం ఆయన నా క్లాస్మేట్, 10th క్లాస్మేట్, షెడ్డీ దోస్తు, ఇంటర్ క్లాస్మేట్, డిగ్రీ క్లాస్మేట్ అని చెప్పుకుంటాం. మరి నరేంద్ర మోడీ గారితో చదువుకున్న ఎవరన్నా పెద్దలు ఎవరన్నా ఉన్నారా చూపి నరేంద్ర మోడీ గారు చూపిస్తే మనం సంతోషపడదాం. అబ్బా నరేంద్ర మోడీ గారి క్లాస్మేట్ అట, వాస్తవంగానే డిగ్రీ చేసిండు అని మనం ఫీల్ కావచ్చు. అది లేదా ఛాయ్ ఫేకేనా, ఈ వెలిగిపోతున్న భారత్ ఫేకేనా, వికసిత భారత్ ఫేకేనా, సెన్సెక్స్ పెరిగిపోతుందన్నది ఫేకేనా, మహిళలను కోటీశ్వర్లు చేస్తున్నాను ఫేకేనా, మాటలన్నీ కూడా ఫేకే కదా. ఈ ఛాయ్ కూడా ఫేకే, డిగ్రీ ఫేకే. మరి నిజమేంది? భారతదేశంలో దరిద్రం పెరిగిపోతుంది, నిరుద్యోగం పెరిగిపోతుంది, భారత ప్రజలు అల్లల్లాడుతున్నారు, వాళ్ళకి కావాల్సినటువంటి సరైనటువంటి సదుపాయాలు ఇవ్వడంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది. యూరియా విషయంలో చూడండి ఎంత కొల్లలమైంది చూడండి. యూరియా కొంచెం లేట్ అయితే మరి ఎందుకు ప్రభుత్వం స్పందించడం లేదు. ఇంకా మావోయిస్టులను చంపడంలో సక్సెస్ అయ్యారు, అక్కడ ఉండేటువంటి వనరులను దోచిపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు, దానిలో సక్సెస్ అయ్యారు. ఆదాని అంబానికి దోచిపెడుతున్నారు, చమురు తీసుకొచ్చి అప్పనంగా ఆ ఆదాని గ్రూప్ అమ్ముకుంటుంది, వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు అంబానీ. అంటే మొత్తంగా వాళ్ళు ఏమనుకుర్రు, వాళ్ళ స్వయం సమృద్ధి నరేంద్ర మోడీ, అమిత్ షా, ఆదాని, అంబానీ వీళ్ళు డెవలప్ అవుతున్నారు, భారత ప్రజలు డెవలప్ కావట్లేదు. గిదే నిజం, ఇంకేది లేదు, అన్ని ఫేకే. ఛాయ్ ఫేకే, డిగ్రీ ఫేకే, వికసిత భారత్ ఫేకే, అన్ని ఫేకే. ఇలా మరి ఏదో తెలుసాలే, జనాలందరూ చూస్తారు, మీకు ఓట్లు వేసి మిమ్మల్ని ప్రధానమంత్రికి గెలిపించినటువంటి జనాలందరూ కూడా భారతదేశంలో ప్రతి పౌరుడు చూస్తున్నారు. ఏంది నరేంద్ర మోడీ గారు 75వ జన్మదినం, రేపంచెల్లి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారైనా లేకపోతే ఇంకొకరు తీసుకొచ్చి పెడతారా అనేటువంటిది చూస్తున్నారు. దాని మీద క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉన్నది.